బైబిల్ క్విజ్ తెలుగులో 39వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలను జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందజేయడం జరుగుతుంది. ఫోన్ చేయవలసిన నెంబరు 9535592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవడానికి, ఆత్మీయంగా ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 38వ ఎపిసోడ్ విజేత యానమునకు చెందిన పెనుమల విజయ్ కుమార్ గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. అన్ని విషయంలో దేవుడు మీకు తోడై ఉండాలని హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 38వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 39వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం, ఈ మాటలు పలికినది ఎవరు? ఈ ఎపిసోడ్లో మొత్తం 17 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. చాలా జాగ్రత్తగా సమాధానాలు తెలియజేయాలి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందామండి. మొదటి ప్రశ్న, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు. రెండో ప్రశ్న, ఈయన యోసేపు కుమారుడు కాడా? మూడో ప్రశ్న, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్ము. నాలుగో ప్రశ్న, ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగును. ఐదో ప్రశ్న, యూదుల రాజా నీకు శుభము. ఆరో ప్రశ్న, బహిరంగముగా అంగీకరింపబడగోరువాడెవడునో తన పని రహస్యముగా రహస్యమున జరిగింపడు.
7వ ప్రశ్న, పునరుత్థానమందు ఈ 7గురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? 8వ ప్రశ్న, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు. 9వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో వీక్షిస్తున్న అభ్యర్థులందరికీ చిన్న మనవి, దయచేసి గమనించండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసిన వీడియోలు మీకు తొందరగా చేరుతాయి. అంతేకాకుండా ఈ వీడియోలను మీకు తెలిసిన వారికి దయచేసి షేర్ చేసి దేవుని పనిలో మాతో కూడా సహకరించండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఈ వీడియో చేరటానికి మీ వంతు పాత్రను నిర్వహించండి. మరియు ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారాగా మేము దేవుని పనిని మరింత మెరుగ్గా చేయడానికి మాతో సహకరించండి, మాకు వీలు కల్పించండి. 9వ ప్రశ్న, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము. 10వ ప్రశ్న, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? 11వ ప్రశ్న, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. 12వ ప్రశ్న, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. 13వ ప్రశ్న, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. 14వ ప్రశ్న, సహోదరులారా, ప్రజలకు మీరు ఏవైనా ఆదరణ పలుకులు చెప్పవలెనని ఉన్న ఎడల చెప్పుడి. 15వ ప్రశ్న, అన్ని జనులకు సున్నతి చేయింపవలెను. 16వ ప్రశ్న, మీ బోధకుడు ఈ పన్ను చెల్లింపడా? 17వ ప్రశ్న అండి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారు. ఇవన్నీ మీకు ఇచ్చిన 17 ప్రశ్నలు. మరొకసారి చాలా జాగ్రత్తగా సమాధానాలు పంపగలరని ప్రతి ఒక్కరిని మనవి చేస్తున్నాను. మరలా బైబిల్ క్విజ్ తెలుగులో 40వ ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. సెప్టెంబర్ 2వ శనివారమున 40వ ఎపిసోడ్ నిర్వహించడం జరుగుతుంది. అప్పటి వరకు అందరికీ వందనములు. నమస్తే.